ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా ఇవ్వాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. తెలుగు భాష ప్రతి ఒక్కరికి దగ్గరయ్యేలా తొలి అడుగు వేసిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తుందన్న నమ్మకం ప్రజల్లో పెరిగిందని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం తెలుగు అకాడమీ, సాహిత్య అకాడమీలను నిర్వీర్యం చేసిందని మండలి బుద్ధప్రసాద్ మీడియా ముందు ఆరోపించారు. మొదలయ్యాయి. ఒక నీతి పద్యం నేర్పే పరిస్థితి లేదు, ఒక పిల్లల పాటలు నేర్పే పరిస్థితి లేదు. పూర్తిగా ఆంగ్లంలో రైమ్స్ నేర్పడంతో వాళ్ళ విద్య ప్రారంభమవుతుంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ జాతి తన వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రాథమిక విద్య మాత్రం ఖచ్చితంగా తెలుగులో ఉండాలి, మాతృభాషలోనే ఉండాలన్నది అది నా అభిప్రాయం కాదు. యావత్ ప్రపంచంలో ఉన్న విద్యావేత్తలు కానివ్వండి, విద్యా విధానాలు కానివ్వండి చేస్తున్న విషయాలు. అందుకే ఆయన జీవో 85 విడుదల చేసినప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేస్తూ దాదాపు 100 పేజీల నివేదిక జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో ప్రపంచంలో కానీ మన దేశంలో కానివ్వండి విద్యా విధానం ఎలా ఉంది, మాతృభాషకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చింది అంశాన్ని కూడా ఉటంకించడం జరిగింది. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఆ తీర్పు ఇక్కడ అమలు చేయకుండా సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టులో అది వాయిదాల పడుతూ ఈరోజు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అందుకే వాళ్ళ సుప్రీంకోర్టు పౌర ప్రధాన న్యాయమూర్తి గవర్నీయులు నూతలపాటి వెంకటరమణ గారు ప్రభుత్వాన్ని కోరారు. ఎందుకంటే ఆ జీవోని మన రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది కనుక రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుని మళ్ళా తెలుగుకి ఔన్నత్యం కలిగించాలని చెప్పిన వారు కూడా కోరటం జరిగింది. మన ప్రపంచ తెలుగు మహాసభల్లో రచయితలందరూ కూడా ముక్తకంఠంతో కోరటం జరిగింది. మొన్న 28-29 డిసెంబర్ 28-29లో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు తెలుగు భాష విషయంలో సంపూర్ణమైన సమాలోచన చేయటం, చర్చలు చేయటం, చివరికి తీర్మానాలను కూడా చేయటం జరిగింది. ఆ తీర్మానాల్లోనే తెలుగులో పాలన ఉండాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళ ఈ ఉత్తర్వులు కూడా రావడం చాలా ఆనందదాయక విషయం. అందుకు ప్రత్యేక కర్నూలు జిల్లా ఆదోనిలో సబ్